హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎన్యూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్. ఎక్కడికి? షాపింగా? ఎవరు చెప్పారు? ఇంకా షాపింగ్ ఏం కాదండి, మామూలుగా వెజిటేబుల్స్ అయిపోయినాయి అన్నమాట. తెచ్చుకుందామని చెప్పి ఇంకా ఆన్య నేను మార్కెట్కి వెళ్ళాము. ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి అన్నీ సదిరేస్తాను అనమాట. పాతవి చెప్పాను కదండి, కొత్త కూరగాయలు తెచ్చినప్పుడు పాతవన్నీ పైన పెడతాను, కొత్తవన్నీ కింద సెట్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఇంకా అవి వండేయచ్చు అని చెప్పి, ఎందుకంటే కింద ఉంటే ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి చాలాసార్లు అండి. అలాగే కూరగాయలు వేస్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని అప్పటి నుంచి అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు ఉన్న కూరగాయలు ఏమైనా ఒకటో రెండో ఉండిపోతే అవి పైన పెట్టేస్తాను, కొత్తగా తీసుకొచ్చినవన్నీ ఇంకా కింద పెడతాను అనమాట. అది ఇంకా అవన్నీ క్లీన్గా చేసేసి పెట్టుకుంటే అలా వండేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆకుకూరలు ఈ మధ్య కంపల్సరీ ఆకుకూర తీసుకొస్తున్నాను అనమాట. మార్కెట్కి వెళ్తే ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి. కట్ చేయకపోతే ఏమవుతుందంటే, నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఈవినింగ్ టైమే అవుతుంది, మీకు తెలిసిందే కదా. మా ఆయన ఆఫీస్ వల్ల అవ్వదు, ఇంకా ఈవినింగ్ టైమే అవుతుంది. ఇప్పుడు అది కూడా ఆయనకి వర్క్లో బిజీ అయిపోవడం వల్ల అవ్వట్లేదు. నేనే వెళ్ళిపోతున్నాం అన్నమాట మార్కెట్కి ఎక్కడన్నా తెచ్చుకోవాలని అంటే. ఇంకా ఏం చేశాను, అవన్నీ తీసుకొచ్చి కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆకుకూరలు ఏమైనా చిక్కుడుకాయలు కానీ ఏమైనా ఉంటే, ములక్కాయలు ఎప్పుడూ నేను కట్ చేసే పెడతాను ఫ్రిడ్జ్లో, డైరెక్ట్గా పెట్టాను. ఇంకా అవన్నీ కట్ చేసి పెడితే ఆకుకూర నెక్స్ట్ డే మార్నింగ్ వండడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటాను, వాటర్ అంతా పోయిన తర్వాత కవర్లో వేసేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఫటాఫట్ అలా వండేయచ్చు. ఇంకా తోటకూర ఎక్కువ తీసుకొస్తాను. ఇంకా అవన్నీ చిక్కుడుకాయలు అవి ఒలుస్తున్నాను అనమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కరోనా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. రోజుకి హండ్రెడ్స్లోనే కేసెస్ వస్తున్నాయి అంటున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీ మాస్క్ అయితే వేసుకోండి. శానిటైజర్ ఆల్రెడీ మనం వాడుతున్నాం, అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, చాలా రోజుల నుంచి చాలా వరకు మాస్క్ అయితే ఎవరు వాడట్లేదు. ఎక్కడో రేర్గా అసలు కరోనా ఉందా అనే థాటే రావట్లేదు అనమాట. అలా ఉన్నారు. యాక్చువల్గా నేను వేసుకుంటాను మాస్క్, పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ వేసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు అలా దగ్గర వెళ్ళిపోను అనమాట. ఇంకొకటి ఏంటంటే, మాస్క్ వేసుకున్నప్పుడు కంపల్సరీ పైకి కిందకి మాస్క్ ఇలా జరుగుతున్నప్పుడు ఎలా అంటాం చూసారా, అదే చాలా డేంజర్ అండి. ఎందుకంటే ముక్కు దగ్గర కంపల్సరీ ఇలా చేయి వెళ్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ అంటే నేను ఒకదాన్నే కార్లు అలాగ ఉన్నప్పుడు మాస్క్ వేసుకోను, బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ వేసుకుంటాను. అలాగే మీరు కంపల్సరీ మాస్క్ వేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా నేను అన్నీ చేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా ఆనియన్ నైట్ ఎలా రెడీ అయ్యిందో. ఈ మధ్య అవి దాని స్పెట్స్ అవి ఎవరి స్పెట్స్ కనిపించినా, గోగుల్స్ కనిపించినా సరే పెట్టేసుకుంటుందండి. పెట్టుకొని ఇదిగోండి దాని కార్ అంట, కార్లో అవన్నీ వేసి తీసుకెళ్తుంది. దాని ఫింగర్ ఫ్యామిలీ అవన్నీ. వాళ్ళ నాన్న కార్ డ్రైవ్ చేయని చెప్పి వాళ్ళ నాన్న కార్ తోయిస్తుంది. ఎందుకే నైట్ టైం ఎందుకు అవి తీసేసి పెట్టేది అంటే, నో ఇట్స్ మైన్ అని చెప్పి తీసుకోకుండా, దానికి కనిపించట్లేదు అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఏది ఉంటే అలా దాని మీదకి వెళ్ళిపోతుంది. సోఫా వైపు, డోర్స్ వైపు. కానీ కావాలి, నేను అన్న ఫోటో తీస్తాను తీ అంటే ఇలా తీసి మళ్ళీ వెంటనే ఇంకా డ్యాన్స్ మాట. వాళ్ళ నాన్న వద్దు తీసేవే పడిపోతావు అని అంటే, నో అని చెప్పి ఇంకా నేను కూరగాయలు ఒక్కటే చదివాను. కానీ ఇంకా నైట్ టైం తీయలేదు అనమాట వీడియో. ఇదిగోండి ఇంకా ఆకుర్లో వలుస్తున్నాను, ఇంకా గోంగూర వలవాలి. ఇంకా రాత్రి ఇంకేం చేయలేదు, నాకు దాంతోనే సరిపోయింది. ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. సేమ్ ఇదే ఫ్రైలో మీరు అన్ని ఫ్రై చేసుకోవచ్చండి. ఫ్రై కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు, ఫ్రై దేంతో అయినా సరే చేసుకోవచ్చు, ఒక్క ఆలూ ఫ్రై తప్ప. ఇప్పుడు నేను ఏం చేశానంటే ముందు చెప్పేస్తాను, తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం సరిపడా ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోండి. ఇంకేమి తాలింపు గింజలు ఏమీ వేయక్కర్లేదండి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిపోయినప్పుడు దాంట్లో మనం ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇది వేసేసి బాగా కలిపేయాలి. యాక్చువల్గా మనందరికీ తెలిసిందే కదండి, తోటకూర అంటే ఆకుకూరలు ఏదైనా సరే ఫ్రై చేసినప్పుడైనా దేంట్లో వండినప్పుడైనా మూత పెట్టకూడదు. మూత పెడితే మొత్తం ఆవిరికి
యాక్చువల్గా మనం మూత పెట్టి వండితే బ్లాక్ అయిపోతుంది కదండి, అంటే దాంట్లో ఉండేవేవో మంచివి ఏదో పాడవుతాయి అనేదో అంటారు అన్నమాట. నాకు కంప్లీట్గా డీటెయిల్గా తెలియదు, కానీ ఇది అయితే ఉంది ఓకే. మూత పెట్టి అయితే ఆకుకూర ఉండకూడదు అని ఇంకా బాగా కలిపేసుకోవాలి. చూసారా ఆకుకూరలోని వాటర్ అంతా వచ్చేసింది. నేను సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. యాక్చువల్గా ముదురు ఇది కొంచెం లేతదండి, ఆకు చూసి తెలిసిపోతుంది కదా. దీంట్లో కూడా ముదురు తోటకూర కూడా ఉంటుంది. మీరు స్టార్టింగ్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తే ఇంకొంచెం వాటర్ బయటకు వచ్చి తోటకూర కంప్లీట్గా మగ్గిపోద్ది అన్నమాట. ఇదిగోండి ఇలా కంప్లీట్గా మగ్గిపోయింది చూసారా. నేనేం సాల్ట్ వేయలేదు, ఇంకా ఏం లేదు. తోటకూరలోని కొంచెం వాటర్కి తొందరగా మగ్గిపోయింది ఇది. ఇప్పుడు కొంచెం ఇలా దగ్గరికి, అంటే ఆకుకూర అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎక్కువ వెల్లుల్లిపాయలు అండి దంచి వేసేసుకోవాలి. మీరు బాగా ఇష్టం యాక్చువల్గా మీకు ఫ్లేవర్ వస్తుంది అంటే చాలామంది వెల్లుల్లిపాయ తినరు, బట్ వెయ్యండి, ఆ ఫ్లేవర్ మొత్తం ఫ్రైకి పడుతుంది. తినేటప్పుడు తీసేయచ్చు, ప్రాబ్లం లేదు, కానీ కంపల్సరీ వేసుకోండి. వెల్లుల్లి చాలా మంచిది కదండి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఒక్క 10 మినిట్స్ దాన్ని అలాగ సిమ్లో వేయిస్తూ ఉంటుంటే మంచి సువాసన వస్తుందండి. తర్వాత కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. వెల్లుల్లిపాయ హెల్త్కి చాలా మంచిది కదండి. వెల్లుల్లిపాయ చాలా మంచిది. ఇష్టం లేకపోయినా ఇలాగ వండండి, కావాలంటే తర్వాత అన్నం తినేటప్పుడు తీసేయచ్చు. ఇప్పుడు కారం అవన్నీ బాగా తోటకూరకు పట్టేసిన తర్వాత కొంచెం ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకంతే, లాస్ట్లో కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా ఈజీ అండి, అలాగ అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే బంగాళదుంప ఒక్క దాంట్లోనే వెల్లుల్లిపాయ వేస్తే ఫ్లేవర్ బాగోదు అన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదా తురిమి వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ బాగుంటుంది, అందుకే చెప్తున్నాను. ఇంకా ఇదిగోండి పక్కన పెట్టి అది ఫ్రై అవుతుంది. ఇంకా టిఫిన్ నేను స్టార్ట్ చేసేసాను అనమాట, టిఫిన్ వేయడం. చూసారా కింద అలా అడుగంటున్నట్టు, ఇంకా అంటే ఫ్రై అంటే కంప్లీట్గా తోటకూరలో వాటర్ అయిపోయింది అనమాట. ఫ్రై రెడీ. నేనైతే తోటకూర ఫ్రై ఇలా చేస్తానండి, చాలా బాగుంటుంది. ఫాస్ట్ 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 యాక్చువల్లీ ఏమైందంటే ఇది వ్యాలంటైన్స్ డే వ్లాగ్ అన్నమాట. వ్యాలంటైన్స్ డే రోజు ఇంకా ఏం చేశాను, ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ ఆర్డర్ పెట్టాను ఆయనకి తెలియకోకుండా. ఇంకా అతనేమో కాల్ చేశారనమాట, మేడం నేను వస్తున్నాను, కొంచెం అడ్రస్ చెప్తారా, వచ్చి బయట నుంచోండి, కొంచెం నాకు తెలియట్లేదు అన్నాడు అనమాట. ఇంకా సర్లే అని చెప్పి కిందకి వస్తున్నాము. కిందకి వెళ్తున్నాం అన్నమాట గేట్ దగ్గరికి. లడ్డుకి దీనికేమో ఆన్యకి పాప్కార్న్ ఫ్రై చేసి ఇచ్చేసాను. అది లడ్డూని తినని చెప్పి లడ్డూకి పెడుతుంది. ఇంకా వెయిటింగ్ అండి. తెలీదు మా ఆయనకి నేను సర్ప్రైజ్గా చేశాను అనమాట, కేక్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా గిఫ్ట్స్ అయితే ఎవ్రీ ఇయర్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ బ్లాగ్ మీరు చూసుంటే మా ఆయన స్టార్ గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు. ఈ లోపల నా కూతురు ఏం చేస్తుందంటే, కారు వచ్చిందన్నమాట, ఎవరో వచ్చారు, వస్తే సెక్యూరిటీ కార్ వచ్చింది, గేట్ తీయమని చెప్తుంది అనమాట. దానికి అది రాక కార్తీ అని ఇంకా చాలాసేపు వెయిట్ చేస్తున్నాము. అదే చెప్పాను కదండి, ఈ ప్రతి ఇయర్ గిఫ్ట్స్ అలా ఇస్తుంటే గిఫ్ట్స్ అలాగే ఉంటున్నాయి, ఎందుకు నాకు ఇంకా ఈ ఇయర్ గిఫ్ట్స్ ఏమో వద్దులే అని చెప్పేసి ఇంకా ఇవ్వలేదన్నమాట గిఫ్ట్ ఏమి. అందుకే కేక్ ఆర్డర్ చేశాను. ఇంకా అతను వచ్చేసాడనమాట. మా ఆయనకైతే యాక్చువల్గా అసలు గుర్తే లేదండి, అది కూడా చెప్తాను ఏమైందో. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పట్టుకోలే, నేను పట్టుకుంటాను. అనే హ్యాపీనెస్ చూసారా, హ్యాపీ బర్త్డే కేక్ అట్ట అండ్ చెప్తాను కదా. యాక్చువల్గా ఏమైందంటే రామన్నయ్య వచ్చి 2 days ముందే చిన్నోదిన ఉన్నారు కదా, చిన్నోదినికి 2 days ముందే డ్రెస్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట వ్యాలంటైన్స్ డే అని చెప్పి. వదిన నాకు అన్నీ చెప్తారన్నమాట. అలా వచ్చి ఇలా మీ అన్నయ్య నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారన్నప్పుడు మా ఆయనకు గుర్తొచ్చింది. తర్వాత ఏం జరిగిందో చెప్తాను, ఫస్ట్ చూసేయండి. నువ్వు ఇది తీసుకో, చెప్పినట్టుగా తీసుకొచ్చి పాప్కార్న్.
హ్యాపీ బర్త్డే మధుకు. ఇప్పుడు కదా రాత్రికి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ లక్ష్మి. ఏదో లెటర్ రాసినట్టున్నావు. రాత్రికి కోద్దాం నాన్న, రాత్రి కట్ చేద్దాం. వెళ్ళు నాన్న పిలుచుకురా, అయితే నాన్నని పిలుచుకురా, వెళ్ళిపో నాన్నని పిలుచుకురా. ఇంకా చూసారు కదా, యాక్చువల్గా ఏంటంటే నైట్ అనుకోండి, చిన్న వదిన రామన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చేస్తారు కదా, అందరం కలిసి మామూలు కట్ చేద్దాం అనుకున్నాం. కానీ హ్యాపీ బర్త్డే అయిపోయింది అన్నమాట. అది నేను తీసుకొచ్చిన 10 మినిట్స్ కూడా నా కూతురు ఉండలేదు ఫ్రిడ్జ్లో. ఇంకా అన్ని చేత కట్ చేయించేసాము. ఊరికే ఏదో సరదా అండి అంతే. ఇంకా అన్ననే మెయిన్ కదా, ఇంకా దానికి ఇచ్చనమాట కట్ చేసేసుకో తినే అని చెప్పి. కానీ అది కట్ చేయనివ్వలేదు, అది చేయలేదు, మమ్మల్ని కట్ చేయనివ్వలేదు. అలాగని తినను లేదు మాట. ఇంకా అలా అయిపోయింది మా వ్యాలంటైన్స్ డే. ఇంకా చూడండి, మా ఆయన ఫేస్ చూశారు కదా, ఆ కేక్ ఆర్డర్ పెట్టి, నేను తెలీదు నేను కేక్ ఆర్డర్ పెట్టినట్టు. ఇంకా మా ఆయనకి అప్పటి నుంచి అయ్యో మర్చిపోయాను. యాక్చువల్లీ చూడండి, నేను దాని మీద చెప్పాను అనమాట, మ్యాటర్ రాయండి. ఆన్లైన్ ఆర్డర్ చేశాను నేను, మ్యాటర్ రాయండి అని చెప్పి క్లియర్గా మ్యాటర్ నేను 2 times మెన్షన్ చేశాను. ఏమీ రాయకోకుండా ప్లెయిన్గా ఇచ్చేసాడు కేక్. ఇది వచ్చి బటర్ స్కాచ్ విత్ చాక్లెట్ మాట. పైదంతా బటర్ స్కాచ్, లోపల మెయిన్ కేక్ వచ్చి చాక్లెట్ కేక్. అన్య కోసమే తెప్పించాను మెయిన్ యాక్చువల్గా. కాకపోతే వ్యాలంటైన్స్ డే కదా అని చెప్పి తెప్పించాను, కానీ మెయిన్ వచ్చి మాత్రం మా అన్య కోసమే. అన్యకి చాలా ఇష్టం అండి కేక్ అంటే. ఇంకా మా ఆయనతో చెప్పానమాట, ఏమండి ఇదే మీ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్పి అదే ఇచ్చేసాను. యాక్చువల్గా అదే రైట్ అనిపించింది. గిఫ్ట్స్ వాల్యుబులేనండి, కేరింగే. బట్ నాకు ఎందుకంటే మనం గిఫ్ట్స్ తీసుకెళ్ళి అలాగే పెడుతున్నాము, అలాగే ఉంటాయి బీరువాలో. మా పెళ్ళైన దగ్గర నుంచి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎందుకు, తినేదైతే పిల్ల అయినా తింటుంది కదా, కాకపోతే ఆయనకి ఇచ్చినట్టు ఉంటుంది, ఆయన తిన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంకేది కేక్ ఆర్డర్ చేశాను అనమాట. కానీ దాని అల్లరి చూడండి, కేక్ కట్ చేయదని చెప్పి. హ్యాపీ బర్త్డే చేసేద్దాం, కట్ చేసేద్దాం. ఏ కట్ చేస్తాను పెట్టా కట్ చేద్దాం. అది తినేస్తుంది యాకింగ్ నోరెట్టి. వాళ్ళ అమ్మ బాబు అంతా ఊరుకున్నారు. అదే కాదు వాళ్ళ ఎదురు ఉన్నప్పుడు క్యాండీ వచ్చిందా అభిబాకి? కొంచెం అయితే కట్ చేయండి అండి, కొంచెం కట్ చేయండి కేకు. అయిపోయింది లక్ష్మి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే లక్ష్మి. చూసారా, అలా అయింది మాట మా వ్యాలంటైన్స్ డే. అత్తయ్య చూసారా, అన్నకి సపోర్ట్ మాట. అత్తయ్య అందరూ పిల్లలకి సపోర్ట్ మాట. ఏమన్నా అని అరిసేస్తారు ముందే. ఇంకా అయిపోయింది, మీకు పెళ్ళి 8 సంవత్సరాలు పెళ్ళి వచ్చింది, ఇంక పిల్ల పుట్టేసింది, ఇంకేంటి మీకు వ్యాలంటైన్స్ డే అని చెప్పి. చూసారు కదా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు. ఇంకా అంతే, మా వ్యాలంటైన్స్ డే అలా అయింది. ఇంకా ఇది వచ్చేసి మా చిన్న మొక్క అండి. ఇది మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చూపించాను. క్యాప్సికమ్ రెడ్ గ్రీన్ కలిసి ఉంటాయి. 2 kgs క్యాప్సికమ్ వచ్చిందండి, అంత చిన్నదానికి. ఈ సైజులో 2 kgs మాట. ఇంకా దీంట్లో సగం కట్ చేసాము, సగం కట్ చేయలేదు. ఎందుకు కట్ చేసిన వేస్ట్ కదా అని చెప్పేసి అత్తయ్య ఏమన్నారంటే, అపార్ట్మెంట్లో మామూలు నాకు తెలిసిన వాళ్ళు కదా, అనూష వీళ్ళు, వాళ్ళకి ఇచ్చే 2 చప్పున ఇచ్చేలే, చెట్టుకి కాసినాయి కదా అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని కొంచెం వాళ్ళ వరకు కట్ చేసి ఇలా చిన్నదినికి అనూషకి వాళ్ళకి ఇచ్చేసాను. చాలా ఇదండి, ఎంత చెట్టు నిండా క్యాప్సికమే ఉన్నాయి. మేము చూసామన్నమాట, 2 kgs వచ్చే వరకు వచ్చినాయి అన్నమాట ఇవి క్యాప్సికమ్. కరివేపాకు మొత్తం కంప్లీట్గా దూసాము, అంటే మొత్తం అతి కట్ చేసేసారు. మొత్తం ఏమైందంటే చిన్న చిన్న ఆకులు స్టార్ట్ అయిపోయినాయి, పెద్దగా రావట్లేదని చెప్పి మొత్తం కట్ చేశారు. మళ్ళీ 10 daysకి కరివేపాకు కంప్లీట్గా వచ్చేసింది.
మొక్కల గురించి అసలు ఎలా చేస్తాము మేము మొక్కలు అన్నీ తెలియాలంటే అత్తయ్య ఛానల్ చూడండి. ఇది వచ్చి చెర్రీ టమాటా అండి. చెర్రీ టమాటా ఏమైందంటే నేను అత్తయ్య కోసం చాలా ఇష్టంగా తీసుకొని వచ్చానమాట. ఎక్కడ ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. బట్ ఏమైందంటే ఆ చెట్టు చచ్చిపోయిందండి. దానివి ఆన్య తెంపేస్తుందని మీకు చెప్పాను కదా, ఆన్య కోసేస్తుందండి చెర్రీ టమాటా అని చెప్పినప్పుడు అవి ఆన్య పిసికేస్తే మావయ్య గారు ఏం చేశారు, ఆ ఉట్టి గింజలు తీసుకెళ్ళి మట్లో పైన జస్ట్ ఇలా ఇసిరేసారు అంతే, పాత పెట్టిన కూడా లేదు. బట్ అది మళ్ళీ పెద్ద చెట్టు అయిపోయి కంప్లీట్గా అలా చెర్రీ టమాటా వచ్చేసింది అన్నమాట. ఇంకా ఆన్యాను ఈయన నాకేం చెప్పారంటే, నేను వెళ్ళి ఆన్యాకి ఐస్ క్రీమ్ కొనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళి నాకు డ్రెస్సెస్ తీసుకొని వచ్చారు ఈయన కూడా. ఇదిగోండి ఇదొక టాప్ తీసుకొచ్చారు. ఇది వచ్చి వైట్ కలర్, పైన ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం ఇలా లైట్ ఏమంటారు ఆరెంజ్ లాగా వచ్చిందన్నమాట, అందుకే అలా కనిపిస్తుంది. హ్యాండ్స్కి ఇలా వచ్చింది. ఇది మా ఆయన నాకు వ్యాలంటైన్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్. 2 టాప్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గా నేను బయటికి వెళ్తున్నారు కానీ ఇంకా మా ఆయన షార్ట్తో వెళ్ళిపోతున్నారు కదా, ఇంకెక్కడికి వెళ్ళరు నమ్మకం, అందుకే నేనేం అనలేదు. కానీ మా ఆయనకి చెప్పాను అనమాట, ఏమిటి గిఫ్ట్స్ వేస్ట్ మనకు అలాగే ఉండిపోతున్నాయి, కేక్ అయితే పిల్ల తింటుంది కదా అని కేక్ ఆర్డర్ చేశానని చెప్పి మామూలుగా చెప్పేశాను ఆయనకి. ఇంకా మా ఆయన ఏం చేశారంటే నాకు టాప్స్ తీసుకొచ్చేసారు. ఇది వచ్చి డార్క్ గ్రే అండి, గ్రే మీద గోల్డ్లా వచ్చింది. చాలా బాగున్నాయి టాప్స్. ఇంకా అదే అండి, సింపుల్గా అయినా చాలా హ్యాపీగా అయింది మా వ్యాలంటైన్స్ డే. లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే వేరేలా ఉంటుంది, ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఇంకా వేరేలాగా ఉంది. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసిందని. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.